చాలా కాలం క్రితం విన్నాను. ఒక పాస్టర్ గారు కడప జిల్లా పుల్లంపేటలో ఉంటాడు. ఆ పాస్టర్ గారు రాజుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 బిడ్డలు పుట్టారు. కలహాలు వచ్చాయి, వేరైపోయారు. సేవ ఏమో చేస్తూనే ఉన్నాడు అక్కడ. అతను దయ్యాలను పోగొట్టడంలో మంచి పేరు గడించిన వాడు. ఆ ప్రాంతంలో విజయవాడలో ఒక మొండి దెయ్యం పోగొట్టాలా అనేటటువంటి అవసరం వచ్చింది. ఎంతమంది దైవజనులు వచ్చినా పోతుంది, మళ్ళీ వస్తూ ఉంది. కాబట్టి ఈ మొండి దెయ్యాన్ని పోగొట్టాలంటే ఆ పుల్లంపేట నుంచి ఆ పాస్టర్గానే పిలిపించాలని ఎవరో చెప్పారు వాళ్ళకి. వాళ్ళు విచారించి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి బతిలాడి పిలిచారు. నన్ను కాకపోతే పిలిచారు విజయవాడ నుంచి అని చెప్పి కుశాలుగా వచ్చాడు, ఎగురుకుంటూ వచ్చాడు. వచ్చి దయ్యం పట్టిన ఆమె దగ్గర నిలబడి కొన్ని దేవుడి మాటలు చెప్పి పాటలు పాడి అప్పటికి ఆమె దయ్యం పూనింది. అప్పుడు యేసునామమున పో అని గద్దిస్తూ ఉంటే ఆ దయ్యం పట్టిన వాడు దయ్యం అనింది, నేను ఎక్కడికి పోతాను, నేను కాదు పోవాల్సింది, నువ్వు పోవాలి. నేనేది పోయేదంటే నువ్వు నన్ను వెళ్ళగొట్టాలంటే ముందు నువ్వు నీ భార్యను తెచ్చి ఇంట్లో కాపురం చేయనింది. అందరూ ఉన్నారు అక్కడ. గొప్ప దైవజనుడు వచ్చాడు, పెద్ద దైవజనుడు వచ్చాడు, దయ్యాలను పోగొట్టేది దైవజనుడు, మొండి దయ్యాలను పోగొట్టే దైవజనుడు వచ్చాడని చెప్పి చాలామంది ఆయన దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. ఈ దయ్యం పట్టినవాడు ఏమన్నాడు, ఈ దయ్యం ఏమనింది, ముందు నీ భార్యతో తీసుకొచ్చి కాపురం చేయయ్యా, ఆ తర్వాత నన్ను పోకూడదు కానీ అని చెప్పి అనింది. పరువు పోయిల్లా. కానీ ఈ పాస్టర్ గారు చాలా తెలియగలవాడు, మనలాగనే. ఏమన్నా తెలుసు వాళ్ళ సాయి చూసి, దయ్యం ఎప్పుడైనా నిజం చెప్తుందా అన్నాడు. ఈ ట్రిక్కులు నేర్చుకోవాలి మనం, లేదంటే మనం కాపాడు కొంచెం మెలకువగలిగి ఉండాలి. దెయ్యం ఎక్కడైనా నిజం చెప్తుందా అనేసి తల్లికి వాళ్ళు నిజమే కదా అనుకొని ఈయన గౌరవించడం మొదలుపెట్టారు. ఈయన గౌరవం ఈయనకు వచ్చేసింది.